ఈ రోజు నేను మీతో న్యాచురల్ కన్సంప్షన్, న్యాచురల్‌గా బేబీ ఎలా ఫార్మ్ అవుతది అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. హలో అండి. నమస్తే. ఐయామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 39 ఫెర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఒక లేడీకే మంత్లీ సైకిల్ అనేది రెగ్యులర్‌గా రావాలి. మంత్లీ అంటే లైక్ ఎవ్రీ 28 డేస్ ఒకసారి ఉండొచ్చు. కొందరికి 35 డేస్ ఒకసారి ఉండొచ్చు. కరెక్ట్‌గా 30 డేస్ అనేది అవసరం లేదు. 28 డేస్ నుంచి 35 డేస్‌లో ఎప్పుడైనా రావచ్చు. బట్ వచ్చేది మేబీ 1 ఆర్ 2 డేస్ డిఫరెన్స్ ఉండొచ్చు గానీ, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా పీరియడ్స్ రావాలి. అట్లా ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తే ఎగ్ కరెక్ట్ టైమ్‌కి రిలీజ్ అవుతుంది అనేది మీనింగ్ అన్నమాట. సో, ఎగ్ కరెక్ట్ టైమ్‌కి రిలీజ్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువుంటది. సో, ఫస్ట్ ఒక లేడీకే మంత్లీ సైకిల్ రావాలి. సో, ఒక మంత్‌లో జరిగే సైకిల్‌ని 2గా డివైడ్ చేసుకుంటాం. 2 హాఫ్‌గా డివైడ్ చేసుకుంటాం. సో, ఫస్ట్ 15 డేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి 30 డేకే సైకిల్ వస్తది అనుకోండి. దీన్ని 15 డేస్‌గా డివైడ్ చేసుకుంటాము. ఫస్ట్ 15 డేస్ అనేది ఫాలిక్యులర్ ఫేజ్ అంటాము. సో, ఆ ఫస్ట్ 15 డేస్‌లో ఏమవుతది అంటే, ఈ ఎగ్ అనేది ఆ మంత్‌కి ఏ ఎగ్ అనేది పెరగాలో ఆ ఎగ్ అనేది డిసైడ్ అయిపోయి, ఆ ఎగ్ అనేది ఆ 15 డేస్‌లో మెల్లగా సైజ్ పెరుగుతదనమాట. కొన్ని హార్మోన్స్ ఎఫ్ఎస్‌హెచ్ అనే హార్మోన్స్ అనేది బ్రెయిన్ నుంచి వస్తది. త్రూ దట్ హార్మోన్స్ ఆ ఎగ్ అనేది సైజ్ పెరుగుతా ఉంటది. వన్స్ మంచిగా సైజ్ వచ్చిన తర్వాత మిడిల్ ఆఫ్ ద మంత్ అరౌండ్ 15థ్ డే అట్లా ఎగ్ అనేది కొన్ని హార్మోన్స్ వల్ల రిలీజ్ అవుతదనమాట. సో, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసారనుకోండి, ఆ స్పెర్మ్ అనేది డౌన్ కింద వెజా నుంచి గర్భసంచి లోపల పోతది. ఈ గర్భసంచి లోపల నుంచి ఈ ట్యూబ్ లోపల వెళ్తదనమాట. సేమ్ టైమ్ ఎగ్ కూడా అండాశయం నుంచి రిలీజ్ అవుతదనమాట. సో, ఆ ఎగ్ అనేది ఆ అండాశయం నుంచి ట్యూబ్ దగ్గర వస్తది. అండ్ దెన్ ట్యూబ్‌లో ఒక పాయింట్ ఉంటది. యాంపులా అని ఒక ఇట్స్ అ పాయింట్ ఆర్ లైక్ ఇట్స్ అ ప్లేస్. అక్కడనే ఎగ్ అండ్ స్పెర్మ్ అనేది ఫ్యూజ్ అవుతదనమాట. సో, ఇక్కడ ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఉంటాయి. లైక్ ఓవ్యులేషన్ టైమ్‌లో మీ హస్బెండ్ వైఫ్ కలవకపోతే ఆర్ లైక్ ట్యూబ్స్‌లో, ఓవరీస్‌లో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే ఆర్ యూట్రస్‌లో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు న్యాచురల్ కన్సంప్షన్ అనేది అఫెక్ట్ అవుతది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్ కరెక్ట్ ఓవ్యులేషన్ టైమ్‌కి కలుస్తారనుకోండి, కరెక్ట్‌గా లైక్ న్యాచురల్ కన్సంప్షన్‌కి జనరల్‌గా 5-8% సక్సెస్ రేట్. సో, ఓవర్ 1 ఇయర్‌లో కరెక్ట్‌గా ఈ టైంకి మీరు న్యాచురల్‌గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో, వన్స్ ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయిందనుకోండి, అండ్ దెన్ ఓవర్ సమ్ టైమ్ ఓవర్ 1 వీక్‌లో ఈ ట్యూబ్‌లో ఫార్మ్ అయిన ప్రెగ్నెన్సీ అనేది స్లోగా ట్యూబ్‌లో ట్రావెల్ చేసుకొని ఈ గర్భసంచిలో వచ్చి కూర్చుంటదనమాట. అండ్ దెన్ ఎగ్ రిలీజ్ అయింది కదండీ! ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ ఓవరీలో ఉన్న మిగిలిన ఎగ్స్ పార్ట్ అనేది కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అంటాము. ఆ కార్పస్ ల్యూటియం అనేది ఈ ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి హార్మోన్స్ అని వస్తదనమాట. ఇన్‌బిల్ట్ బాడీలోనే కొన్ని హార్మోన్స్ వస్తాయన్నమాట. ఆ హార్మోన్స్ అనేది ఫార్మ్ అయిన బేబీ ఫర్దర్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుంది. సో, న్యాచురల్ కన్సెప్షన్‌కి ప్రాపర్ యూట్రస్, ట్యూబ్స్, పేటెంట్ ట్యూబ్స్, ఓపెన్ ట్యూబ్స్, మంచిగా ఉన్న ఎగ్స్, ఓవరీస్ అనేది ఇంపార్టెంట్. యాస్ సచ్ మేల్ సైడ్ నుంచి సెమెన్ పారామీటర్స్ కూడా నార్మల్‌గా ఉండాలి. సో, ఇదే న్యాచురల్ కన్సంప్షన్ గురించి మీతో మాట్లాడాలని అనుకున్నాను. థాంక్ యూ.